والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలరా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. సోదర మహాశయులారా, నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, మనము మంచివారితో మరియు సత్యవంతులతోనే ఎందుకు సహవాసము, స్నేహము చేయాలి. ప్రస్తుతం మన సమాజంలో ఎలాగైతే ప్రపంచం అది వేగంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా చెడు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. చెడు ఎంతలా పెరిగిపోతుందంటే, ప్రస్తుత కాలంలో చెడు లేనటువంటి హృదయం కానీ, చెడు లేనటువంటి గృహము కానీ ఏదీ లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతలా చెడు పెరిగిపోయింది. రోజు రోజుకి పిల్లలు అతి ఎక్కువగా చెడిపోతున్నారు. యువకులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ చెడులకి బానిసలైపోతున్నారు. మరి దీనికి కారణాలేంటి? మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఒక్కళ్ళము మంచిగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాము. లేదా మంచివారితో స్నేహము లేకపోతే సహవాసము చేసే ప్రయత్నం చేయటం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఒక్కళ్ళమే మంచిగా ఉంటే సరిపోతుందా? సరిపోదు. అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు, వారి మధ్యలో మీరు ఒక్కరే మంచిగా జీవితం గడపడము అనేది అసాధ్యం. మనం మంచిగా ఉండాలి, మన కుటుంబీకులు మంచివారై ఉండాలి, మన వీధిలో వారు మంచివారై ఉండాలి, మన ఊరిలో వారు మంచివారై ఉండాలి, మన సమాజంలో కూడా మంచివారై ఉండాలి. అప్పుడు మనము ఈ చెడులని మెల్లమెల్లగా దూరం చేయగలం. అలా కాకుండా నేను ఒక్కడనే మంచిగా ఉండాలి అంటే అది పూర్తిగా అసాధ్యం. మొదటి విషయం, ఈ చెడు అలవాట్లు కానీ
వేరే విషయాలు కానీ మనకి ఎక్కువగా ఎవరి ప్రభావం చూపిస్తాయి అంటే మన యొక్క స్నేహితులు. మనం ఎవరితో అయితే స్నేహం చేస్తుంటామో ఆ స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది మన మీద. వారితో మనము ప్రతి మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటాము. మరియు ఆ స్నేహితులతో మన బలాలు బలహీనతలు ఇవి కూడా మనము వారి దగ్గర చెబుతూ ఉంటాము. కాబట్టి స్నేహితుల యొక్క ప్రభావం అతి ఎక్కువగా ఉంటుంది మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది. అలాని వారి ఒక్కరిదే బాధ్యత కూడా కాదు. మనము మన యొక్క సమయాన్ని ఎక్కువగా ఎవరితో గడుపుతున్నాము? మీరు ఉద్యోగిగా ఉన్నారా, లేక వ్యాపారం చేస్తున్నారా? మీ యొక్క సమయము ఎక్కువగా ఎవరితో గడుపుతున్నారు? వారి యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. మనం సమాజంలో ఒక తండ్రిలాగా, తల్లిలాగా, కొడుకుగా, కూతురుగా, ఉద్యోగిగా, వ్యాపారిగా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, మంచి కొడుకుగా మరియు పుణ్యాలు చేసేటటువంటి వారిలాగా ఉండాలి అంటే మాత్రము దీని గురించి తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. యా అయ్యుహల్లజీన ఆమనుత్తకుల్లాహ వకూను మఅస్ సాదికీన్. యా అయ్యుహల్లజీన, విశ్వసించిన ఓ ప్రజలారా, ఆమనుత్తకుల్లాహ, మీరు అల్లాహకు భయపడండి. మరియు వకూను మఅస్ సాదికీన్, మీరు సత్యవంతుల వెంట ఉండండి. అల్లాహు అక్బర్. మనము ఎప్పుడు ఎవరితో ఉండాలి? ఎవరైతే సత్యవంతులు ఉంటారో, సత్యం చెబుతూ ఉంటారో, వారికి ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా ఎప్పుడైనా సరే సత్యం చెప్పే వారితోనే మనం వారి వెంట ఉండాలి. ఎందుకని? దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఒకవేళ మీరు మా బంధువులు కదా అని అసత్యం చెప్పేవారితో, మా బంధువులు కదా అని చెడు చేసేవారితో, మా బంధువులు కదా అని ఏ తప్పు చేసిన వారి వెంట ఉన్నారు అంటే దాని ప్రభావము మీ మీద, మీ కుటుంబం మీద కూడా పడుతుంది. అల్లాహు అక్బర్. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? సత్యవంతులతో ఉండాలి. సత్యవంతులు అంటే వారు మంచివారు, సత్యం చెప్పేవారు మరియు పుణ్యాత్ములు, సదాచరణ చేసేవారు, అల్లాహకు ఎక్కువగా భయపడేవారు, అల్లాహకు ఎక్కువగా ఆరాధన చేసేవారు. వీరితో మనం ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో అనేక రకాల అడ్డంకులు, అవరోధాలు ఉన్నాయి. ఏం చేస్తాము? మనం ఒంటరిగా ప్రయాణం చేయము. మన కుటుంబీకుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, లేకపోతే ఆ ప్రయాణంలో కావాల్సినటువంటి సామాగ్రిని కూడా వెంట పెట్టుకుంటాం. అదే మనము ధార్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే అందులో అనేక రకాల అడ్డంకులు, అవరోధాలు, అడుగడుగున ఆ శైతాన్ ఎవరైతున్నారో వల వేసి కూర్చున్నాడు మనిషిని ఎలాగైనా సరే అపమార్గంలోకి తీసుకువెళ్ళాలని. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ శైతాన్ యొక్క వలలో పడకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు సత్యవంతుల యొక్క సహవాసము, పుణ్యాత్ముల యొక్క సహవాసము, మంచివారి యొక్క సహవాసము తప్పనిసరి అయిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా వీరుంటేనే మనము ఈ అడ్డంకాలని, అవరోధాలని దాటుకొని శైతాన్ యొక్క వలలో పడకుండా ముందుకు వెళ్ళగలం. ఇది మొట్టమొదటి విషయం. జుమా వచ్చింది అంటే మనమందరం కూడా సూరే కహఫ్ చదువుతూ ఉంటాం. సూరే కహఫ్లో సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నారు, వస్బిర్ నఫ్సక మల్లజీన యద్ఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషియి యురీదున వజ్హహు వలా తాదు ఐనాక అన్హు తురీదు జీనతల్ హయాతుద్ దునియా. సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్త వారికి తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త, ఉదయము సాయంత్రము అల్లాహ్ యొక్క జిక్ర్, స్మరణ చేసేవారు మరియు అల్లాహ్ ప్రసన్నత కోసము, అల్లాహ్ను ప్రసన్నత చేయడం కోసం ప్రయత్నం చేసేవారితో మీరు సహచర్యం చేయండి. సహచర్యము, సహవాసము, స్నేహం చేయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దైవప్రవక్త కంటే ఎక్కువగా ఆరాధన చేసేవారు ఎవరైనా ఉన్నారా? ముత్తఖి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అలాంటిది దైవప్రవక్తకు అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క జిక్ర్ చేసేవారు మరియు అల్లాహ్ను ప్రసన్నత చేయడం కోసం ప్రయత్నం చేసేవారితో మీ యొక్క సహచర్యం ఉండాలి అని తెలియజేస్తూ, తర్వాత విషయము, మీరు దునియా ఏదైతే ఉందో దాని యొక్క అందచందాల వైపు చూడమాకండి. ఎందుకని? మనము ఎవరితోనైనా స్నేహం చేయాలి. ఏం చూస్తాము?
ప్రాపంచికంగా వారు ఏ పొజిషన్లో ఉన్నారు, ప్రాపంచికంగా వారు ఎంత ఎత్తులో ఉన్నారు అనేది చూసి మనం ఏం చేస్తాము, వారితో స్నేహము సహచర్యము చేస్తాము. కానీ అల్లాహ్ ఏమన్నాడు, జిక్ర్ చేసేవారితో ఉండండి, అల్లాహ్ను ప్రసన్నత చేసేవారితో ఉండండి అని తెలియజేస్తున్నాడు. మరియు ఈ ప్రాపంచిక యొక్క అందచందాలు, హంగు ఆర్భాటాల వెనుక పడమాకండి. ఎందుకని వారందరూ కూడా గాఫిల్, పరధ్యానంలో పడి ఉన్నారు. కాబట్టి వారి వైపు చూడమాకండి అని అల్లాహ్ స్పష్టంగా దైవప్రవక్త వారికి తెలియజేస్తూ ప్రళయం వరకు వచ్చే మనందరి కొరకు, మోమిన్లందరి కొరకు అల్లాహ్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. మీరు ఎవరితోనైనా సహచర్యము, సహవాసము, స్నేహము చేయవలసి వస్తే ఒక్కసారి పరిశీలన చేయండి, వారు ధార్మికంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు. మీరు ఎవరితోనైనా స్నేహం చేయడం వల్ల మీరు పుణ్యాలు పెంచేటటువంటి, పుణ్యాలు చేసేటటువంటి తాపత్రయం పెరుగుతుందా, లేదా మీరు నమాజులకు దూరం అయిపోతున్నారా? మీరు వారితో స్నేహం చేయడం వల్ల ప్రాపంచికంగా డబ్బులు సంపాదిస్తున్నారా, లేకపోతే పుణ్యాలు సంపాదిస్తున్నారా అనేది తప్పకుండా పరిశీలన చేయాలి సోదరులారా. అలా కాకుండా చేశామంటే మనం నష్టపోతాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అది తెలియజేశాడు. ఒకవేళ మీరు దీన్దార్కు కాకుండా దునియాదారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, వారి గురించి సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. వయౌమ యఅద్దు జాలిము అలా యదైహి యఖూలు యా లైతని తఖస్తు మార్ రసూలి సబీలా. అర్థమేమిటి? తీర్పు దినం రోజు ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు, తన చేతిని నోట్లో పెట్టి కొరుక్కుంటూ ఉంటాడు. కొరుకుతూ అంటూ ఉంటాడు, అయ్యో నా దౌర్భాగ్యము, నేను దైవ ప్రవక్తని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. చూడండి, తీర్పు దినం రోజు జరిగేటటువంటి విషయాన్ని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ముందే మనకు తెలియజేస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు, తన చేతిని నోటిలో పెట్టి కొరుక్కుంటూ అంటూ ఉంటాడు, అయ్యో నా దౌర్భాగ్యము, నేను దైవ ప్రవక్త వారిని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. తర్వాతి వాక్యంలో తెలియజేస్తున్నాడు అల్లాహ్, యా వైలతా లైతని లం అత్తఖిద్ ఫులాలన్ ఖలీలా. ఆ తర్వాత తెలియజేస్తాడు ఆ వ్యక్తి, నేను ఫలానా వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండు. అల్లాహు అక్బర్, నేను అనవసరంగా ఆ వ్యక్తిని స్నేహితుడిగా చేసుకున్నాను, చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు. ఎందుకని ఆ వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోవడం మీద పశ్చాత్తాపం చెందుతున్నాడు. దాని తర్వాత వాక్యంలోనే తెలియజేస్తున్నాడు సృష్టికర్త అల్లాహ్, లఖద్ అజల్లని అన్ జిక్రి బాద ఇజ్ జాని వకాన శైతాను లిల్ ఇన్సాని ఖజూలా. నా దగ్గరకు హితోపదేశం, సందేశం వచ్చిన తర్వాత కూడా నేను ఆ సందేశాన్ని తిరస్కరించాను. అల్లాహు అక్బర్, సందేశం వచ్చింది కానీ ఏం చేశాను, ఆ వ్యక్తితో స్నేహం చేయడం వలన నేను ఆ సందేశాన్ని తిరస్కరించాను. వకాన శైతాను లిల్ ఇన్సాని ఖజూలా. శైతాను ఎంతైనా మనిషిని అదును చూసి ద్రోహం చేసేవాడు. అల్లాహు అక్బర్, చూసారా ఎంత పెద్ద నష్టంలో ఉంటామో. కాబట్టి మన యొక్క సహచర్యము, సహవాసము, స్నేహము ఎవరితో ఉంటుంది అన్న విషయాన్ని ప్రతి క్షణం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తితో స్నేహం చేయడం వలన మీకు ఏదైనా నష్టం కలుగుతుంది ధార్మికంగా, మీరు నమాజులకు దూరం అవుతున్నారా, పుణ్యకార్యాలకు దూరం అవుతున్నారా, లేకపోతే మీరు చెడు అలవాట్లు పెరుగుతూ ఉన్నాయా, ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రాపంచికంగా ఎంత లాభమైనా సరే ఆ వ్యక్తితో స్నేహము అనేది మానుకోవాలి. లేదు అంటే పరలోకంలో పశ్చాత్తాపం చెందేది ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకని అమల్ అనేది, ఆచరణ అనేది మనము ఇహలోకంలోనే చేయాలి, పరలోకంలో ఎలాంటి ఆచరణ ఉండదు. అక్కడ కేవలం ప్రతిఫలమే, అది మంచిదైనా చెడ్డదైనా. దైవప్రవక్త యొక్క శిష్యులు ఈ సహచర్యం గురించి ఎంత పరితపించేవారు. వారు బాగా అదృష్టవంతులు. దైవప్రవక్త యొక్క శిష్యులు ఎంత అదృష్టవంతులు అంటే ప్రవక్తతో కలిసి కూర్చునే, నుంచునే, నమాజ్ చేసేటటువంటి అవకాశం దొరికింది. వారికంటే మంచి సహచర్యం ఎవరికైనా దొరికిందా? అలాంటి సహచర్యం ప్రపంచంలో ఎవరికీ దొరకలేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి వారి గురించి ఒక హదీస్ తెలియజేశారు. లా తుసాహిబ్ ఇల్లా ముమినా వలా యకుల్ తామక ఇల్లా తకి. లా తుసాహిబ్ ఇల్లా ముమినా, మీరు విశ్వాసులతో తప్ప మరి ఎవ్వరితోనూ స్నేహం, సహచర్యం చేయకండి.
వలా యకుల్ తామక ఇల్లా తకి. ఒకవేళ మీరు భోజనం కలిసి పంచుకోవలసి వచ్చింది, కలిసి భోజనం చేయవలసి వచ్చింది ఇద్దరు ఒకే చోట, అది కేవలము పవిత్రులతో పుణ్యాత్ములతోనే కలిసి భోజనాన్ని పంచుకోండి. అల్లాహు అక్బర్. విందు ఇస్తూ ఉంటాము, అది చిన్నదైనా పెద్దదైనా, నలుగురిదైనా 40 మందిదైనా 400 మనం విందు ఏదైతే ఇస్తుంటామో అందులో ఎవరు ఎక్కువగా ఉండాలి? పుణ్యాత్ములు ఎక్కువగా ఉండాలి, పవిత్రులు ఎక్కువగా ఉండాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా భోజనం పంచుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి పవిత్రుడా పుణ్యాత్ముడా అవునా కాదని పరిశీలన చేసుకోండి. మీ దస్తర్ఖాన్ మీద ఎవరు కూర్చోవాలి? ఎవరైతే పుణ్యాత్ములో, సత్యవంతులో, పవిత్రులో, సదాచరణ చేసేవారో వారే మీ యొక్క దస్తర్ఖాన్ మీద కూర్చోవాలి. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ఎలా తెలియజేశారు చూడండి ఈ విషయాన్ని. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? దైవప్రవక్త చెప్పినటువంటి ఈ హదీస్ని మనం ఎప్పుడైనా విన్నామా? మన జీవితంలో ఒక్కసారైనా ఈ హదీస్ విన్నామా మనము? లేనే లేదు. సహాబాలు ఎప్పుడు కూడా ప్రవక్త యొక్క సాహచర్యంలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. రబియా బిన్ కాబ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు సహాబీ ఉన్నారు. ఈ సహాబీ ఏం చేశారు? ప్రవక్త వారికి ఎక్కువగా సేవ చేస్తూ ఉండేవారు. ప్రవక్త వారు ఏం చేశారంటే ఆయన చేస్తున్న సేవ చూసి వెంటనే ప్రవక్త వారు ఆయనకు చెప్పారు, రబియా నువ్వు ఏం కావాలో అడుగు, నేను అల్లాహ్తో దువా చేసి సిఫారసు చేసి మరి నీకు ఇప్పిస్తానన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మనల్లో ఎవరినైనా నిలబెట్టి నీకేం కావాలో అడుగు అంటే మనం ఏం అడుగుతాము? లేదా ఒక రాజు ఏం కావాలని అడిగితే మనం ప్రాపంచికంగా ఆస్తి, అంతస్తులు, పొలాలు, స్థలాలు, లేకపోతే మంచి మంచి పదవులు అడుగుతాము. రబియా ఏమడిగారో తెలుసా? అల్లాహు అక్బర్. జాగ్రత్తగా వినండి. అస్అలుకా మురాఫకతక ఫిల్ జన్నా. ప్రవక్త ఇప్పుడు ఎలాగైతే నేను మీ సహచర్యంలో ఉన్నానో జన్నత్లో కూడా ఇలాంటి సహచర్యమే నాకు ఇప్పించండి ప్రవక్త అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి సహాబాలు చూడండి, ఇహలోకంలోనూ ప్రవక్త యొక్క సహచర్యంలో ఉన్నారు, పరలోకంలో జన్నత్లో కూడా అలాంటి సహచర్యమే కోరుకుంటున్నారు. మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కసారి అల్లా నన్ను ప్రవక్తతో మరియు సహాబాలతో జన్నతుల్ ఫిర్దౌస్లో ఉంచు అని దువా చేశామా? దాని గురించి ప్రయత్నం చేశామా? ఏ ఆచరణ చేస్తే వారితో ఉండొచ్చు అనే విషయాన్ని ఆలోచన చేశామా? ఒక వ్యక్తి దైవప్రవక్త వారి దగ్గరికి వస్తారు, వచ్చి సహాబీ అడుగుతారు, ప్రవక్త ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఖియామత్ ఎప్పుడు వస్తుంది? దైవప్రవక్త వారు అడుగుతారు, ఖియామత్ ఎప్పుడు వస్తుంది అని నువ్వు అడుగుతున్నావు కదా, ఆ ఖియామత్ గురించి నువ్వు ఏం సిద్ధం చేసుకున్నావు? వెంటనే ఆ వ్యక్తి తెలియజేస్తారు, సహాబీ తెలియజేస్తారు, ప్రవక్త ఖియామత్ గురించి, ప్రళయం గురించి ఎక్కువగా ఏమీ సమకూర్చుకోలేదు, కానీ నేను అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రవక్త. వెంటనే దైవప్రవక్త వారు అంటారు, ఒకవేళ నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, నీవు అందరికంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితోనే ప్రళయం రోజు ఉంటావు. అల్లాహు అక్బర్. చూసారా, మనకి అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటే వారితోనే తీర్పు దినం రోజు ఉంటాం మనం. ఒక్కసారి పరిశీలన చేయండి, మీ మనసుల్లో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? చాలామందికి క్రీడాకారులు, చాలామందికి సినీ తారలు, చాలామందికి రాజకీయ నాయకులు, వీరంటేనే వల్లమాలిన అభిమానము, అంతులేనటువంటి ప్రేమ. ఒకవేళ ప్రవక్త వారు కాకుండా వీరితో ఎవరితోనైనా సరే మీరు ఎక్కువగా ప్రేమ పెంచుకున్నారు, సినీ తారలైనా, క్రీడాకారులైనా, రాజకీయ నాయకులైనా, లేదా ప్రాపంచికంగా ఎవరు ఏ స్థానంలో ఉన్న వారితో ప్రేమను పెంచుకున్నారు అంటే తీర్పు దినం రోజు మీరు వారితోనే నిలబడతారు, వారు వెనుకనే ఉంటారు. అలా కాకుండా ప్రవక్త మరియు సహాబాలు మరియు ప్రస్తుత మన సమాజంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు, ఆచరణ చేసేవారు, ముత్తకీలు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువగా ప్రేమించినట్లయితే తీర్పు దినం రోజు కూడా, ప్రళయ దినం రోజు కూడా మీరు వారి వెంటనే ఉంటారు. అల్లాహు అక్బర్. చూసారా, ఎప్పుడైనా పరిశీలన చేశాము మనం ఈ విషయాన్ని? వమై యుతిల్లాహ వ రసూలా ఫౌలాయిక మా అల్లజీనా అన్అమల్లాహు అలైహిం మిన్ నబియ్యీన వసిద్దీకీన వషుహదాయి వస్సాలిహీన్. అల్లాహు అక్బర్. ఎవరైతే దైవ ప్రవక్తను, అల్లాను ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారికి ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారో వారు తీర్పు దినం రోజు, ప్రళయం రోజు నబియ్యీన ప్రవక్తలతో మరియు సిద్దీకీన్
సత్యవంతులతో, మరియు వశ్షుహదా షహీద్ అయిన వారితో, వస్సాలిహీన్ మరియు సదాచరణ చేసేవారితో. వీరి యొక్క సహచర్యమే అన్నింటికంటే మంచిది. అల్లాహు అక్బర్. చూసారా, దైవ ప్రవక్తను అల్లాను ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారు ఈ నలుగురి యొక్క సహచర్యమే అందరికంటే మంచిది అని అల్లా తెలియజేస్తున్నాడు. ఒకసారి పరిశీలన చేయండి. నబీయీన, ప్రస్తుతం ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్తలు లేరు. కానీ మనము షుహదా, ప్రస్తుత కాలంలో కూడా షహీద్ అయ్యే వాళ్ళు ఉంటారు. వారిని ఎలా గుర్తించాలి? ఎవరైతే పూర్తిగా అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండి అల్లా కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమవుతూ ఉంటారు, వారు షహీదులు అయ్యే అవకాశం ఉంది. వారితో మనం జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. లేదా వారు సత్యసంధులు, ఎప్పుడు సత్యమే చెబుతూ ఉంటారు, లేదా ఎప్పుడు సదాచరణ, మంచి ఆచరణ చేస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క స్నేహం పట్ల మనం సంతోషించాలి. అలాంటి వారిని వెతికి మనం స్నేహం చేసినట్లయితే ఇన్షాల్లా తప్పకుండా తీర్పు దినం రోజు కూడా మనం వారితోనే ఉంటాము. మరొక విషయం ఏమిటంటే, తాబయిలు కూడా ఈ విషయాన్ని బాగా పరిశీలన చేసేవారు. హజరత్ అల్కమా ఒక తాబయి తెలియజేస్తున్నారు, నేను షామ్ నగరానికి వెళ్ళాను. వెళ్ళగానే దువా చేశాను. ఏమిటా దువా? అల్లాహుమ్మా యస్సిర్లీ జలీసన్ సాలిహా. ఆ వ్యక్తి షామ్ నగరానికి వెళ్ళి దువా చేస్తున్నారు, అల్లా నాకు ఈ నగరంలో మంచి స్నేహితుల్ని ప్రసాదించు, మంచి సహచర్యాన్ని ప్రసాదించు అంటున్నారు. ఎప్పుడైతే ఈయన ఈ దువా చేశారో ఆయనకి స్నేహితుడిగా ఎవరు వచ్చారో తెలుసా? ప్రవక్త యొక్క శిష్యుడు, సహాబియే రసూల్ అబూ దర్దా రజియల్లాహు అన్హు వారు ఈయన సహచర్యంలో వచ్చేశారు. అల్లాహు అక్బర్. చూడండి, సహాబాల యొక్క సహచర్యంలో వచ్చారు అంటే అల్హమ్దులిల్లా వారు ఇంకా మంచి పుణ్యాత్ములుగా తయారయ్యే అవకాశం ఉంది. చూసారా, మనం ఎప్పుడైనా మన సమాజంలో అల్లా నాకు మంచి స్నేహితుడిని ప్రసాదించు అని దువా చేశామా? లేదా నాకు ఉన్నటువంటి స్నేహితుల్లో మంచివారు ఎవరైతే ఉన్నారో, మంచి ఆచరణ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని నా నుండి దూరం చేయకొల్లా అనేనా దువా చేశామా? మనం చేయలేదు. మనము మంచి స్నేహం గురించి దువా చేయలేదు. ఉన్నటువంటి స్నేహితుల్లో మంచివారు ఎవరైతే ఉన్నారో వారు దూరం అవ్వకుండా ఉండడం కోసం కూడా మనం ఎప్పుడు కూడా దువా చేయనే లేదు. అల్లాహు అక్బర్. ఇలా అయితే మనం ఎలా సోదరులారా మంచివారిగా ఈ ప్రపంచంలో పుణ్యాత్ములుగా, మంచివారిగా, ముత్తకిగా జీవితం గడిపేది? ఎందుకని? మనము పూర్తిగా సమాజంలో ఉంటున్నాము. మనిషి ఎవ్వరు కూడా ఒంటరిగా జీవితం గడపలేడు. తను సామూహికంగా సంఘంతోనే కలిపి జీవితం గడపాలి. మరి అలాంటి సంఘంలో మంచివారు ఉన్నారా లేదా, ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మనం పరిశీలన చేయాలి. మరొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ మంచివారితో, పుణ్యాత్ములతో సహవాసంలో ఉన్నామనుకోండి, ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే, మనం ప్రతి జుమా రోజు సూరే కహఫ్ చదువుతాం. సూరే కహఫ్లో ఒక సంఘటన ఉంది. ఏమిటా సంఘటన? గుహవాసులు, కొంతమంది యువకులు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ముష్రిక్ రాజు నుండి కాపాడుకోవడం కోసం ఒక గుహలోనికి వెళ్తారు. వారితో పాటు ఆ గుహలో ఎవరుంటారో తెలుసా? ఒక కుక్క ఉంటుంది. సృష్టికర్త అలా తెలియజేస్తున్నాడు, వకల్బుహుం బాసితున్ జిరాఐహి బిల్ వసీద్. సృష్టికర్త అయినలా ఆ కుక్కని గురించి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో చేశాడు. మనం సమాజంలో కుక్క అంటే అపవిత్ర జంతువు అని, లేదా ఎవరైనా తిట్టాలి అంటే అదొక పశువు జంతువు అని చెబుతుంటాము. కానీ ఆ గుహలో ఉన్నటువంటి పవిత్రులతో, పుణ్యాత్ములతో ఆ కుక్క కూడా ఉంది కాబట్టి అల్లా ఏం చేశాడు? ప్రళయ దినం వరకు పఠించేటటువంటి ఖురాన్ గ్రంథంలో కుక్క యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. అల్లాహు అక్బర్. పుణ్యాత్ములతో ఉంటేనే అల్లా కుక్కకి అంత ప్రాధాన్యత ఇచ్చేశాడు. ఒక్కసారి పరిశీలన చేయండి, మనము మన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాము? ఎందుకు పనికిరాని రాజకీయాల కోసము, లేకపోతే ఎలాంటి ఉపయోగం లేని కేవలము ఎంటర్టైన్మెంట్, అంటే మనము కేవలం కాలక్షేపం కోసం మాత్రమే మన సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించాలి సోదరులారా. మరొక ముఖ్యమైనటువంటి విషయం, మనము పుణ్యాత్ములతో ఉంటే కలిగేటటువంటి లాభాలు అనేకం ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒకవేళ మీరు ఒక అత్తరు అమ్మేటటువంటి వ్యక్తితో స్నేహం చేశారు, ఏమవుతుంది? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే మీ స్నేహితుడి దగ్గరికి ముందు మీకు మంచి సువాసన వస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే మీరేం చేస్తారు? ఆ సువాసనని కొనుక్కుంటారు.
ఒకవేళ లేదు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వెళ్తూ ఉంటే కొద్దిగా ఇత్తరు మీకు రాస్తాడు. చూసారా, మీకు మంచి సువాసన వచ్చింది, డబ్బులుంటే కొనుక్కుంటారు, లేదంటే కనీసం కొద్దిగానే రాసుకుంటారు. అదే మీరు ఒక లోహార్ అంటే కొలిమిలో పనిచేసే వారితో మీరు స్నేహం చేశారు, ఏమవుతుంది, ముందు అక్కడికి వెళ్ళగానే పొగొస్తుంది, మీ కళ్ళు మంటలు పుడతాయి. అక్కడికి వెళ్ళగానే చేతులకి మస అంటుకుంటుంది, మరియు అక్కడ నుండి ఏవైనా నిప్పురవ్వలు మీ బట్టల మీద పడితే అది కాల్చి వేస్తుంది. చూసారా, ఒక మంచి వ్యక్తికి, పుణ్యాత్ములకి మరియు చెడ్డ వ్యక్తికి ఉన్న వ్యత్యాసాన్ని దైవప్రవక్త వారు ఎలా తెలియజేశారో. ఇంకా లాభాలు ఏమిటి అంటే, ప్రతి ఒక్కరిలోనూ మంచి చేయాలి అనే తపన ఉంటుంది. మీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది. అదే మనం పుణ్యాత్ములతో ఉన్నామనుకోండి, ఒకవేళ నాలో మంచి చేయాలి అన్న తపన 50% ఉంది, నేను చేయలేకపోతున్నాను. పుణ్యాత్ములతో ఉంటే, వారితో ఉంటే ఏం చేస్తాము, వారు మనకు సహాయం చేస్తారు పుణ్యకార్యాలు చేయడానికి, మంచి ఆచరణ చేయడానికి. ఒకవేళ మీరు రోజుకి 3 పూటలే నమాజ్ చేస్తున్నారు, లేదా 2 పూటలు నమాజ్ చేస్తున్నారు, పుణ్యాత్ములతో సహవాసం చేస్తే ఏమవుతుంది, ఆ వ్యక్తి మిమ్మల్ని 5 పూటలు నమాజ్ చేసే వ్యక్తిగా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి మంచి కార్యంలోనూ. రెండో లాభం ఏమనుకుంటున్నారు, ఒక వ్యక్తి తన స్నేహితుని యొక్క ధర్మంపై ఉంటాడు. మనం ఎవరితో అయితే స్నేహం చేస్తుంటామో, సహవాసం చేస్తుంటామో, సహచర్యం చేస్తుంటామో, ఆ వ్యక్తి తన స్నేహితుడి యొక్క సహచర్యం మీద, ధర్మం మీద ఆధారపడి ఉంటాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈ వ్యక్తి దీన్దార్ అవునా కాదా తెలుసుకోవాలంటే ఇతని స్నేహితుడు ఎలాంటి వాడో చూడండి. అతను దీన్దార్ అయితే ఇతను కూడా దీన్దారే. ఒకవేళ అతను దీన్దార్ కాదా, ఇతను కూడా దీన్దార్ కాదు. ఎందుకని, స్నేహితుల దగ్గర మనము అతి ఎక్కువగా అన్ని విషయాలు చెబుతూ ఉంటాము, ప్రతి విషయము పంచుకుంటూ ఉంటాము. మరియు మరొక గొప్ప విషయం చూడండి, ఒకవేళ ఎవరైనా 2 వ్యక్తులు కేవలం అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే స్నేహం చేస్తున్నారు, సహచర్యంలో ఉన్నారు, అలాంటి వారు తీర్పు దినం రోజు, ప్రళయం రోజు ఏమవుతుంది, ప్రజలందరూ కూడా సూర్యుడు నడినెత్తి మీద వచ్చేసి ఉంటాడు, ప్రతి ఒక్కరు కూడా చెమటలో మునిగిపోయి ఉంటారు. కొంతమంది మోకాళ్ళ వరకు, కొంతమంది నడుముల వరకు, కొంతమంది భుజాల వరకు మునిగిపోయి ఉంటారు చెమటల్లో. అప్పుడు నిలువు నీడ ఉండదు, కానీ అర్ష్ యొక్క నీడలో 7 వ్యక్తులు ఉంటారు. ఆ 7 ఒకరు ఎవరో తెలుసా, కేవలము అల్లా ప్రసన్నత కోసము మరొక వ్యక్తితో స్నేహం చేసిన వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి. ఒక్కసారి పరిశీలించండి, మన జీవితంలో ఎప్పుడైనా మనము కేవలం అల్లాహ్ను ప్రసన్నత చేయడం కోసం ఒక వ్యక్తితో అయినా స్నేహం చేశామా? దాదాపుగా లేదనే సమాధానం వస్తుంది. ఎందుకని, ఆ ఆలోచన మనకు లేదు. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే లాభం ఉండాలి, మనకు లాభం ఉండాలి, లాభం ఉంటేనే స్నేహం చేస్తాం. అది కొద్దిగానో ఎక్కువగానో, ప్రాపంచికంగానే లాభం ఉంటేనే మనము స్నేహం చేస్తాం సోదరులారా. కానీ అలా ఎప్పుడు చేయమాకండి, అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే మీరు స్నేహం చేయండి. ఇన్షాల్లా ఈ కార్యం తీర్పు దినం రోజు మిమ్మల్ని అర్ష్ యొక్క నీడలో నిలబెడుతుంది ఇన్షాల్లా. ఇది రెండో విషయం. మరియు మూడో విషయం ఏమిటి, మనం పుణ్యాత్ములు అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తుంటాం, మంచి ఆచరణ చేయాలని. 3 విషయాలు అడ్డుపడుతుంటాయి. మొట్టమొదటిది నఫ్స్, మన యొక్క మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది. మన మనస్సు మంచి వైపున కాకుండా చెడు వైపుకు తీసుకువెళ్తూ ఉంటుంది, మొదటి విషయం. రెండోది ఈ ప్రాపంచిక వ్యామోహం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందచందాలను, హంగు ఆర్భాటాలను చూసి మనం మోసపోతుంటాము, దాని వైపుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాము. ఇది రెండో విషయం. మూడవది శైతాన్ ఎలాగూ ఉన్నాడు, మనల్ని దారి మళ్లించడం కోసం కాపు కాసి కూర్చొని ఉన్నాడు. మనం పుణ్యాత్ములు అవ్వాలి, మంచివారు అవ్వాలంటే ఈ 3 విషయాలు అడ్డుపడతాయి. 1 మనస్సు, 2 ప్రాపంచిక వ్యామోహము, 3 శైతాన్. ఈ 3 విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన యొక్క సహవాసం పుణ్యాత్ములతో ఉండాలి. ఎందుకని, ఈ 3 విషయాలని మనం వారితో ఉంటే మనము చాలా సునాయాసంగా ఎదుర్కోగలం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు ఎప్పుడు కూడా జమాత్తోనే ఉండండి. జమాత్ నుండి విడిపోయారా, శైతాను ఎలాగైతే ఒక మేకల మందలో నుంచి ఒక మేక బయటకు వెళితే తోడేలు ఎలాగైతే దాడి చేస్తుందో అలాగే శైతాన్ మీ మీద దాడి చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు అని తెలియజేశారు. కానీ దాని యొక్క వివరణలో ఉలమాలు తెలియజేసినటువంటి విషయం ఏమిటి, మనము ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉంటే శైతాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అదే ఇద్దరుంటే కొద్దిగా తగ్గుతుంది. అదే ముగ్గురు, నలుగురు, 10 మంది ఉన్నాము, అందరం మంచివారమే, శైతాన్ ఎక్కువగా ప్రభావం చూపలేడు. ఎవరైనా పరిశీలన చేసుకోండి. ప్రస్తుత కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది. మీరు నలుగురితో కూర్చున్నప్పుడు మొబైల్లో ఏ చెడ్డ పనైనా చేయగలరా? చేయలేరు. నా పక్కన వారు చూస్తున్నారు కదా అన్న భయం ఉంటుంది. అదే ఒంటరిగా ఉన్నారు, ఎవ్వరూ లేరు, మీరు ఉన్నటువంటి గదిలో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్లో చెడు అనేది చూస్తూ ఉంటారు. చూసారా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచివారి యొక్క సహవాసంలో ఉంటే ఇలా మనము శైతాన్ యొక్క దాడిలో కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకోగలము, పుణ్యాత్ములమయ్యే అవకాశం ఉంది. 4వ విషయం, అల్లా ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. అల్లా తెలియజేశాడు, వజబత్ ముహబ్బతి, నేను వాజిబ్ తప్పనిసరి చేసేసుకుంటాను ముహబ్బతి, ప్రేమించడాన్ని. ఎవరైతే కేవలం అల్లా కోసమే ప్రేమిస్తారో, లేకపోతే అల్లా కోసమే సహచర్యంలో కలిగి ఉంటారు, అల్లా మనల్ని ప్రేమించాలి అన్నా ఈ విషయము తప్పనిసరి. 5వ విషయము చాలా జాగ్రత్తగా వినండి. మనము ఎప్పుడైతే పుణ్యాత్ముల యొక్క సభల్లో ఉంటామో, లేకపోతే పుణ్యాత్ములతో కలిసి ఉంటామో, అప్పుడు మన గురించి దైవదూతలు కూడా దువా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారు ఆనాటి కాలంలో హదీస్ యొక్క దర్స్ చెప్పేవారు. చెబుతూ ఉంటే ఎంతమంది వచ్చేవారో తెలుసా? దాదాపుగా ఆనాటి కాలంలో 5,000 మంది వచ్చేవారు దర్స్లో. ఈ 5,000 మందిలో ఆయన యొక్క స్టూడెంట్స్ ఎంతమంది, విద్యార్థులు ఎంతమంది? కేవలం 500. అంటే 500 మంది ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారు చెప్పిన హదీసుల్ని రాసేవారు. మిగతా 4,500 మంది కేవలము వీరితో కూర్చుంటే మంచి సహచర్యం దొరుకుతుంది కదా, మనకు కూడా పుణ్యం వస్తుంది కదా అని కూర్చునేవారు. అల్లాహు అక్బర్. 4,500 మంది కేవలం సహచర్యం కోసం కూర్చునేవారు. చూసారా? అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఈ ఇహలోకంలో దైవదూతలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే అల్లా యొక్క జిక్ర్, నామస్మరణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఇలా జుమా ఖుత్బాలు జరుగుతూ ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే ధార్మిక ప్రసంగాలు జరుగుతూ ఉంటాయో, అక్కడికి దైవదూతలు వచ్చి పూర్తిగా ప్రసంగాలు అయ్యే వరకు, అల్లాహ్ యొక్క జిక్ర్ అయ్యేంత వరకు తమ యొక్క కారుణ్యంలో పూర్తిగా అందరినీ కప్పేస్తారు. ప్రతి ఒక్కరి మీద దైవదూతల యొక్క కారుణ్యం వస్తూ ఉంటుంది. సోదరులారా, వారు తిరిగి అల్లా దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే అల్లా వాళ్ళని అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్లాకు తెలియక కాదు, వీరి నోటి నుండి వినాలి అని వారు తెలియజేస్తారు. అల్లా, ఇహలోకంలో నీ దాసులు కూర్చొని ధార్మిక జ్ఞానం నేర్చుకుంటున్నారు, ఖురాన్ మరియు సహీహ్ హదీస్ని తెలుసుకుంటున్నారు, నీ గురించి తెలుసుకుంటున్నారు. వెంటనే అల్లా అడుగుతాడు, వారు నన్ను చూసారా? లేదల్లా, నిన్ను చూడలేదు. నన్ను చూడకుండానే నా జిక్ర్ చేస్తున్నారా? నన్ను చూస్తే వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. 2వ విషయము, వారు ఏమి అర్థిస్తున్నారు? అల్లాహుమ్మా ఇన్ని అసలుక జన్న, వారు స్వర్గాన్ని అర్థిస్తున్నారు. అల్లా, స్వర్గం గురించి ప్రశ్నిస్తున్నారు. అనగానే వారు స్వర్గాన్ని చూసారా? లేదల్లా, వారు స్వర్గాన్ని కూడా చూడలేదు. స్వర్గాన్ని చూడకుండానే దాని మీద నమ్మకం కలిగి ఉన్నారు, దాన్ని అర్థిస్తున్నారా? ఒకవేళ చూస్తే? 3వ విషయము, వారు దేనిని గురించి రక్షించమని ప్రార్థన చేస్తున్నారు? అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, వారు నరకం గురించి తమను తాము రక్షించమని నీకు ప్రార్థిస్తున్నారు. అల్లా, వారు నరకాన్ని చూసారా? నరకాన్ని కూడా చూడలేదల్లా. ఒకవేళ నరకాన్ని చూస్తే అని తెలియజేసి, మీరు గుర్తుపెట్టుకోండి, వీరందరినీ కూడా నేను క్షమించాను. వీరు ఏదైతే స్వర్గం అడుగుతున్నారో దానిని ఇస్తాను, వీరు ఏదైతే నరకం నుంచి రక్షింపబడమని దువా చేస్తున్నారో దానిని కూడా స్వీకరిస్తున్నారు. దీనికి సాక్షులుగా మీరు ఉండండి అని దైవదూతల్ని సాక్షిగా పెట్టాడు అల్లా. అల్లాహ్ అక్కడ ఒక దైవదూత అడుగుతారు, అల్లా, ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తున్నాడు, ఈ సభకు రావాలని పుణ్యాత్ములతో ఉండాలని కాదు, అటు నుంచి వెళ్తూ వెళ్తూ అతనికి కొన్ని వాక్యాలు వినబడగానే అక్కడే నిలబడి చూస్తున్నాడు. మరి ఆ వ్యక్తిని ఏం చేయాలల్లా అనగానే అల్లా అంటాడు, ఆ వ్యక్తిని కూడా వీరిలోనే కలపండి. అల్లాహు అక్బర్. చూసారా? పుణ్యాత్ములు వారు పిలవలేదు, ఆ వ్యక్తి రావాలనుకోలేదు, అటు నుంచి వెళ్తా వెళ్తా అక్కడ నుంచుంటే ఆ వ్యక్తి కూడా ఈ పుణ్యాత్ములతో పాటు ఉంటాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప అవకాశం చూడండి. మనం ఎప్పుడైనా పరిశీలన చేసామా? మనం ఎవరితో ఉంటున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో కూర్చుంటున్నాము, ఎవరితో సహచర్యం చేస్తున్నాము అనే విషయం. మరియు చివరి విషయం ఏమిటి అంటే,
మనము ఒకవేళ ఇలాంటి పుణ్యాత్ములతో సహచర్యం చేస్తే పరలోకపరంగా ధార్మికంగా లాభాలు ఎలాగూ ఉన్నాయి, ప్రాపంచికంగా కూడా లాభాలు ఉంటాయి. 4 లాభాలు ఉంటాయి. మీరు మంచి వారితో పుణ్యాత్ములతో సహచర్యం చేస్తూ ఉన్నారు. వారు మీలో ఏదైనా మంచి విషయం చూశారు, మీలో ఒక మంచి గుణం చూశారు. ఏం చేస్తారు? మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. నీలో ఈ మంచి లక్షణం ఉంది, ఇంకా చెయ్యని. మీ గురించి ప్రజలందరికీ తెలియజేస్తారు, నా స్నేహితుడు ఇలాంటి మంచి పని చేస్తున్నాడు అని. మొదటి విషయం. రెండో విషయము, మీలో ఏదైనా చెడు చూశారు, మీలో ఏదైనా లోపం చూశారు, దాని గురించి ప్రజలకు చెప్పరు, మీకు తాకీదు చేస్తారు. నీలో ఈ లోపం ఉంది, సరిదిద్దుకో లేకపోతే నష్టపోతావు అని మీకు స్వయంగా చెబుతారు, కానీ ప్రజల ముందు చెప్పరు. రెండో విషయం. మూడో విషయము, మీరు బాగా డబ్బు సంపాదించారు ప్రాపంచికంగా, అప్పుడు వారు మిమ్మల్ని చూసి హసద్, అసూయ చెందరు. వారు మిమ్మల్ని చూసి అసూయ చెందరు. నా స్నేహితుడు బాగా డబ్బు సంపాదించేస్తున్నాడని మీ గురించి బర్కత్ కోసం దుఆ చేస్తారు, అల్లా నా స్నేహితుడు ఇంకా ప్రసాదించు అని. ఈరోజు సమాజంలో ఎక్కువగా మనం పక్క వారిని చూసి హసద్, అసూయ చెందుతూ ఉన్నాము. నాలుగో విషయము, ఒకవేళ మీరు ప్రాపంచికంగా నష్టపోయారు, అప్పుడు మీ స్నేహితులు మంచివారు పుణ్యాత్ములు ఎవ్వరు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళరు. కష్ట సమయంలో మీకు అండగా మీ వెనక నిలబడతారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయము? పరలోకపరంగా ధార్మికంగాను ప్రాపంచికంగాను 2 విధాలుగా లాభం ఉంది మనము పుణ్యాత్ములతో సత్యవంతుల యొక్క సహచర్యంలో ఉంటే. అల్లాహు. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, మీరు చాలా మంచి విషయాలు చెప్పారండి, ఇప్పుడు సమాజంలో ఇంత మంచివారు ఎవరూ మాకు కనబడడం లేదు, ఏం చేయాలి? చాలామంది చెబుతూ ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, కానీ ఆ పుణ్యాత్ములు మీకు కనబడడం లేదు, ఏం చేయాలి? దాని గురించి అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లా వారు తెలియజేశారు. ప్రతిరోజు నమాజ్కి వచ్చేసి నమాజ్ అవగానే బయటికి వెళ్ళిపోయేవారు. రోజు అదే పరిస్థితి. ఒకరోజు బయటికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, ఏంటంటే మీరు రోజు నమాజ్ చదువుకొని వెంటనే వెళ్ళిపోతున్నారు, మీతో కాసేపు మాట్లాడదాము అని అనుకుంటున్నాం మేము అనగానే వెంటనే అబ్దుల్లా బిన్ ముబారక్ ఏమన్నారు తెలుసా? సోదరులారా, జాగ్రత్తగా వినండి, నమాజ్ అయిపోయింది, ఫరజ్ నమాజ్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీతో పాటు మస్జిద్ బయట నుంచుంటే మీరు ఎవరో ఒకరి గురించి చొగలి చేస్తారు లేదా గీబత్ చేస్తారు, ఎవరో ఒకరి గురించి చెడు చెబుతుంటారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, పాపం వస్తుంది. అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాను? ప్రవక్తలతో సహాబాలతో జీవితం గడుపుతున్నాను. అదేలాగా ఇంటికి వెళ్ళగానే ప్రవక్తలు సహాబాలు జీవితం ఎలా గడుపుతున్నారు అంటే, ఇంటికి వెళ్ళగా నేను ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, సహాబాల యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాను. అవి ఎప్పుడైతే అధ్యయనం చేస్తూ ఉన్నానో వారు నాతోనే ఉన్నారు అనే ఆలోచనలో నేనున్నాను. అల్లాహు అక్బర్. చూసారా? ఒకవేళ మీకు ఎవ్వరూ పుణ్యాత్ములు దొరకలేదు సమాజంలో, మీరేం చేయాలి? పుస్తకాలు ఎక్కువ చదవాలి, ప్రవక్తల గురించి సహాబాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అప్పుడు మీరు వారి సహచర్యంలో ఉన్నట్లు ఉంటుంది. సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా కేవలము వినేసి బాగుందండి అని చెప్పి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం కాదు సోదరులారా, ఇవన్నీ కూడా ఆచరించడానికి. కాబట్టి సృష్టికర్తను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే మేము బ్రతికి ఉన్నంత కాలము సత్యవంతులతో, షుహదా, షహీదులతో మరియు ఎవరైతే సదాచరణ చేస్తారో వారితో, ఎవరైతే ఎక్కువగా అల్లాహ్ను ఆరాధించేవారు ఉంటారో వారితో, ఎవరైతే అల్లాహ్కు ఎక్కువగా భయపడేవారు ఉంటారో వారి సహచర్యంలో మా జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని కల్పించు. ఆమీన్. అలాగే మనం ఎలాగైతే ఇక్కడ కూర్చొని ఉన్నామో ఇలాగే జన్నతుల్ ఫిర్దౌస్లో సహాబాలు మరియు ప్రవక్తలతో ఆ స్వర్గాన్ని పంచుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారికి వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.